హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మేము మామిడికాయ పచ్చడి పెడుతున్నామండి. ఏ విధంగా పెడతామో ఈ వీడియోలో చూసేయండి. మామిడికాయలు ఒక 20 మామిడికాయలు అయితే తెచ్చిండు మా మామ. అవి ఒక 10 నిమిషాలు అయితే వాటర్లో నానబెట్టినాము. తర్వాత అవి బయటికి తీసి కొంచెం కూడా వాటర్ లేకుండా ఒక క్లాత్ తీసుకొని తుడుస్తున్నాము, నేను మా అమ్మమ్మ కలిసి. అలా కాయలన్నీ తూచేసి ఒక పెద్ద బేషన్లో వేస్తున్నాము. మీరు పని చేస్తున్నప్పుడు మేము పని చేయకూడదా అన్నట్టు మా పిల్లలు ఇద్దరు కూడా మాకు హెల్ప్ చేస్తున్నారు. ఇంతలోపు మనము మంచి నూనె కాగబెట్టుకొని అందులో కొంచెం జీలకర్ర, కొన్ని ఎల్లిపాయలు వేసి చల్లారనివ్వాలి. ఇంతలో మా మామ మామిడికాయలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాడు. పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేస్తే కూడా బాగానే ఉంటుంది మామిడికాయ పచ్చడి, కానీ చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తే ఎక్కువగా ఉంటుంది. ఇలా మామిడికాయల పచ్చడి అయితే మొత్తం కట్ చేసిండు. తర్వాత అందులో కొంచెం ఆవాల పొడి వేయాలి. ఆవాల పొడి వేసిన తర్వాత మిక్స్ చేయాలి. ఇక్కడ మా నాన్నమ్మ మిక్స్ చేస్తుంది. తర్వాత కొంచెం జీలకర్ర పొడి వేసింది. అది వేసిన తర్వాత మిక్స్ చేసుకోవాలి మొత్తం కాయలకు పట్టేటట్టు. తర్వాత కొంచెం అది మెంతి పొడి వేసింది. మెంతి పొడి ఎక్కువ వేయకూడదు అంటారు, ఎందుకంటే పచ్చడి కొంచెం చేదు ఉంటుంది కాబట్టి. తర్వాత కొంచెం ఉప్పు వేసింది. ఉప్పు వేసి మొత్తం మిక్సీ వేసేస్తుంది. ఇక్కడ చూడండి వీడియోలో. ఉప్పు మొత్తం వేసిన తర్వాత 2 చెంచాల పసుపు వేసింది. పసుపు ఇదే ఫస్ట్ టైం అండి వేయడం, పసుపు ఎన్నడూ వేయము. తర్వాత వెల్లుల్లి పేస్ట్ వేసింది. పేస్ట్ వేసి మొత్తం కాయలకు పట్టేలాగా మొత్తం మిక్స్ చేసింది. ఇలా కాయలు మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇందులోనే కొంచెం కారం వేసింది, దానికి సరిపడా కారం వేసి, కారం కొంచెం ఉప్పు సరిపోకపోతే మళ్ళీ కొంచెం ఉప్పు వేసింది. ఉప్పు కారం కరెక్ట్గా ఉండాలంటారండి పచ్చడిలో, ఎందుకంటే ఉప్పు సరిగా లేకున్నా కారం సరిగా లేకున్నా కానీ పచ్చడి ఖరాబ్ అవుతుంది అని అంటారు కదా. సో అందుకనే పచ్చళ్ళల్లో కూడా కారం ఎక్కువగా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. అందులో కొంచెం పచ్చివి ఎల్లిపాయలు వేసింది. అది మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఫస్ట్ మనం కాగబెట్టుకొని సైడ్కి పెట్టుకున్నాం కదా ఆ నూనె వేసి మొత్తం టోటల్గా మిక్స్ చేస్తే మామిడికాయ పచ్చడి రెడీ అయినట్టే. కొందరు నూనె కాగబెట్టకుండా పచ్చి నూనె పోస్తారండి, కానీ పచ్చి నూనె పోస్తే అంత టేస్ట్ రాదు మామిడికాయ పచ్చడి. ఈ కాగబెట్టుకొని అందులోనే కొంచెం జీలకర్ర వేసి చేసిన పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఫైనల్గా మామిడికాయ పచ్చడి అయితే ఇలా ఉంది. ఇట్లనే 3 days బేషన్లో ఉంచుదాం. 3 days తర్వాత జాడీలోకి ఎత్తుతామండి మా సైడ్.